హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఒక హెల్దీ రెసిపీ చూపిస్తాం మీ అందరికీ. అయితే ఇవి సున్నుండలు లాంటివి కానీ సున్నుండలు కాదు, అదేంటి అనుకోకండి. ఇవి సున్నుండల కన్నా ఇంకా మంచి ప్రోటీన్ రిచ్ హెల్దీ రెసిపీ అన్నమాట. మా ఇంట్లో సున్నుండలు అంటే ఈ ఇంగ్రీడియంట్సే ఉంటాయి, ఇంకా వీటితో పాటు కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. కానీ ఈసారి నేను అవి స్కిప్ చేశాను, ఎందుకంటే వాటితో ఇంకా వేరే రెసిపీస్ చేస్తున్నాను. అవి అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా. ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానా అని. నేను ఆల్రెడీ చెప్పాను కదా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసేవి ఎప్పుడు వేసేవి వేయలేదు అని చెప్పేసి. ఎవరికైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. అవి ఏంటంటే నువ్వులు, డ్రై నట్స్. పాలల్లో దొరికే కన్నా కాల్షియం ఎక్కువ కావాలి అంటే నువ్వుల్లోనే ఉంటుంది అనమాట. ఇంకా నువ్వులు తప్పించి ఇంకే ఫుడ్ కూడా మనకి అంత రిచ్ కాల్షియం మనకి ఇవ్వదు. అందుకని నేను వాటితోటి వేరే రెసిపీస్ పోస్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి మన ఛానల్లో. ఈ రెసిపీ నచ్చితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి, సో దట్ నాకు కూడా అర్థమవుతుంది కదా మీకు ఎట్లా అనిపించింది రెసిపీ అని చెప్పేసి. చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ సన్న మంట మీద సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే లోపల మెత్తగా ఉండి పైన మాడిపోయినట్టు అట్లా అవుతాయి. అదే సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల వరకు మంచిగా వేగిపోతాయి అన్నమాట. మంచి అరోమా వస్తుంది ఇవి వేయించుకుంటుంటే. మీరు స్కిప్ చేసి మాత్రం చూడొద్దు వీడియో. నేను చిన్న డీటెయిలింగ్ థింగ్స్ కూడా చెప్తాను, అండ్ కొన్ని మధ్యలో యాడ్ చేస్తాను కూడా. అవి మీరు మిస్ అవుతారు కదా, అర్థం కాదు, టేస్ట్ మారిపోతుంది. ఓ ఇంతే కదా ఇవి వేసేసి ఇంకా సున్నుండలాగా చుట్టేసారేమో అన్నట్టు అనుకుంటారు కదా, అట్లా కాదు. ఒకసారి చూడండి డీటెయిల్గా వీడియో ఎట్లా ఉంది ఏంటి అని, స్కిప్ చేయొద్దు. నేను కుక్ చేసుకునే మ్యాక్సిమం ఐటమ్స్ అన్నీ నాకు ఫాస్ట్గా అయిపోయి ఈజీగా ఉండేలాగానే చేసుకుంటాను, ఎందుకంటే నాకు చిన్న పాప ఉంది, తనతోటి నాకు లెందీ ప్రాసెస్ పెట్టుకుంటే అవ్వదు. అట్లా అని చెప్పేసి నేను హెల్త్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వను. మనం మన పిల్లలకి ఏదైనా ఇవ్వాలి అంటే అవి రెండు విషయాల్లో ఇవ్వచ్చు, లైఫ్ లాంగ్ వాళ్ళకి యూజ్ అయ్యేటివి. ఒకటి మంచి చదువు, ఇంకొకటి హెల్త్. ఇంతే, ఇవి రెండు తప్ప మనం ఇంకేం వాళ్ళకి ఇవ్వలేము. ఆస్తులు, అంతస్తులు ఇవన్నిటికన్నా మించి ఏదన్నా ఉంది అంటే ఇవి రెండే నా దృష్టిలో మాత్రము. చూసారు కదా ఇప్పుడు ఇద్దరు వచ్చి ఎట్లా డిస్టర్బ్ చేస్తున్నారో నన్ను. మధ్యలో బెల్లం చుట్టూ ఈగలు అంటారు చూసారా, అట్లా అనమాట. స్వీట్ అంటే అంత పిచ్చి ఇద్దరికి. స్వీట్ చేస్తున్నానంటే కిచెన్లోనే ఉంటారు. ఒక 10 సార్లు అంటే వచ్చి అడిగి ఎల్లుంటాడేమో బున్ను, అయిందా సున్నుండలు అయినాయా అని. అయితే ఇక్కడ ఫస్ట్ మనము మిక్సీ ఆడించుకునేటప్పుడు ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే మాత్రం గిర్నీకి వేసుకోండి. గిర్నీలో పట్టించుకుంటాం కదా మెషిన్లో, అది బెటర్. తక్కువ క్వాంటిటీ కాబట్టి మిక్సీకి పెట్టుకుంటున్నాను. ముందు హార్డ్గా ఉండేవి మిక్సీ పట్టుకోండి. నేను ఇలాచి కొంచెం సాల్ట్ వేస్తున్నా. స్వీట్కి ఎప్పుడైనా సరే సాల్ట్ వేస్తే ఓవర్ స్వీట్నెస్ అనేది రాదు, అంటే వెగట్ ఫీలింగ్ అనేది రాదనమాట, సస్టైన్ అవుతుంది ఆ స్వీట్ అనేది. ఇలాచి వేస్తే ఒక మంచి ఫ్లేవర్ డిఫరెంట్గా అనిపిస్తుంది. ట్రై చేయండి పక్కా ఇట్లా చేసుకొని, నాకు ఎట్లా ఉందనేది కమెంట్ చేయండి. ఫస్ట్ ఎప్పుడైనా కానీ హార్డ్గా ఉండేవి మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ ఆయిల్ బయటకు వచ్చే వాటిని మిక్సీ పట్టుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక కంటైనర్లోకి తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఆయిల్ బయటకు వచ్చే ఇంగ్రీడియంట్స్ని ఈ మినుములు, పెసర్లు వీటితో కంబైన్ చేయొద్దు అస్సలే, ఇది గుర్తుపెట్టుకోండి. అవి మెదగవ పలుగ్గా ఉండిపోతాయి, ఇందులోంచి ఆయిల్ బయటకు వచ్చేసి ఇవి మెత్తగా అయిపోతాయి అనమాట. అందుకని నేను పుట్నాల దాంట్లో వేసా, సో దట్ అవి పొడిగా ఉండి ఇందులోంచి ఆయిల్ బయటకు వచ్చినా కూడా ఏం కాదు కదా. నెక్స్ట్ కొబ్బరి కూడా మంచిగా మెత్తగా చిన్న ముక్కలు కట్ చేసి మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టార్ ఆఫ్ ద షో బెల్లము. నేను షుగర్ అస్సలు యూజ్ చేయను. సో బెల్లం వేసేసి మళ్ళీ ఆ కొంచెం క్వాంటిటీ ఆ పౌడర్ని తీసి దీంతో మిక్సీ పట్టేసుకున్నా, సో దట్ ఏంటంటే బెల్లం అంతా మంచిగా కలిసిపోయిద్ది అనమాట. ఇక మనం ఏం ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. ఇది హోమ్ మేడ్ గీ నేనే చేసుకున్నాను. నేను గీ ఇంట్లో ఎట్లా తయారు చేసుకుంటాను అనేది కూడా ఒక వీడియో పెట్టాను, కేటగిరీస్లో కుకింగ్ దాంట్లో ఉంటుందండి. ఆ వీడియో కూడా కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. మన ఛానల్లో కుకింగ్ రిలేటెడే కాదండి, DIY రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓల్డ్ వీడియోస్లో చాలా ఉంటాయి, మంత్లీ బర్త్డే ఫోటోషూట్స్ అని, ప్రీ బర్త్డే ఫోటోషూట్స్ అని, ఇంట్లోనే ఫోటోషూట్స్ కిడ్స్కి ఎట్లా చేయాలి, ఇట్లాంటివి రిలేటెడ్ అన్ని వీడియోస్ మన దగ్గర ఉన్నాయి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ చేయండి. మీకే యూజ్ అవుతాయి అనుకుంటే చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే నేను తినే కర్పూరం, పచ్చకర్పూరం అంటారు కదా, అది కూడా కొంచెం లైట్గా యాడ్ చేస్తాను. ఈసారి లేదు, అది వేస్తే మాత్రం ఇలాచీ వేసున్నాను కదా, ఇంకా పచ్చకర్పూరం వేస్తే మంచి లడ్డు ఫీలింగ్, ఏదో తిరుమల లడ్డు తింటున్న ఫీలింగ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్, టేస్ట్ వస్తాయండి. చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో
కావాలనుకుంటే నువ్వులు కూడా వేసుకోండి, డ్రై నట్స్ వేసుకోండి, ఇంకా బాగుంటాయి. నేను వాటితో వేరే రెసిపీస్ షూట్ చేస్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, వేరే రెసిపీస్ షూట్ చేస్తున్నాను. అప్కమింగ్ వీడియోస్లో వస్తే చాలా మంచి వీడియోస్ తీసుకొస్తున్నాను. మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.